నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక రెండు ముఖ్యమైన విషయాల గురించి అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడలేదు కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఇట్లా యూనిఫైడ్ పోర్టల్లో ఎంటర్ అయిన తర్వాత మీరు యూఏఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చెప్పేసి క్లిక్ చేస్తారు కదా. క్లిక్ చేసినప్పుడు సాధారణంగా మనకి ఇట్లా ఈ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సంబంధించిన ఓటీపీ అనేది ఓకే మన మొబైల్కి అయితే రావాలి. ప్రీవియస్లో రాలేదు, ప్రజెంట్ అయితే మనకు వస్తుందండి. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. లాగిన్ అయిన తర్వాత మీరు ఇంతకుముందు అయితే లాగిన్ అయినా ఇన్ కేసు ఓటీపీ వచ్చి మీరు లాగిన్ అయినా పిఎఫ్ ఇతర చేసినప్పుడు కానీ ఉండే, లేకపోతే ఏదైనా డీలింగ్ చేసే ప్రాసెస్లో కానీ ప్రతి చోట ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. బట్ ఏంటంటే అది మొబైల్కి అయితే రావట్లేదు కదా. ఇప్పుడు ఆ ఇష్యూ అయితే రీసాల్వ్ అయిపోయింది అనమాట. ఓకే ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఇన్ కేసు మీరు లాగిన్ అయ్యి మీరు పిఎఫ్ ఇతర పెడదామన్నా అక్కడ మీకు ఎక్కడైతే ఆధార్ అథెంటికేషన్ సంబంధించిన ఓటీపీ వస్తుందో ప్రతి చోట అయితే ఆధార్ అథెంటికేషన్ సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది. అండ్ ఈ ఈపీఎఫ్ అకౌంట్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ అయితే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ సర్వీస్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే ఆ తర్వాత రెండో విషయం వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎవరైతే ఈ నామినేషన్ కంప్లీట్ చేసి ఈ సైన్ చేస్తూ ఉంటారు కదా, ఈ నామినేషన్ మనం యాడ్ చేసిన తర్వాత నామినేషన్ యాడ్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ సైన్ చేయాలి. ఈ సైన్ చేస్తేనే మనకి ఈ యొక్క ఈ నామినేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. అంటే ఈ యొక్క ఈ నామినేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. అయితే ఎవరైతే ఈ సైన్ చేద్దామని చెప్పేసి టిక్ మార్క్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ప్రోటాన్ సంబంధించిన ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వాలి. బట్ ఇంతకుముందు అయితే ఈ పేజ్ అయితే ఓపెన్ కాలేదనమాట. ఓకేనా. ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎవరైతే మెంబర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓకే ఓటీపీ సెండ్ చేసి ఆ ఓటీపీ వెరిఫై చేసుకుంటేనే మనకి ఈ నామినేషన్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇక ప్రోటీన్ సంబంధించిన పేజ్ అయితే ఇంతకుముందు ఓపెన్ కాలేదు, బట్ ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఈ నామినేషన్లో వాళ్ళకి సంబంధించిన ఈ నామినీ డీటెయిల్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఈ సైన్ చేద్దాం అనుకుంటారో అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడైతే ఈ సైన్ చేసుకోవచ్చండి అంచగ్గా. ఓకే ఇదైతే ఓపెన్ అవుతుంది ఇష్యూ లేకుండా. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకేనా. ఎవరైనా ఇట్లా ఈ నామినేషన్ కంప్లీట్ కాకుండా ఉన్నట్లయితే కనుక వాళ్ళైతే ఇప్పుడైతే ఈ నామినేషన్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకు ఓటీపీ ఇష్యూ కూడా రీసాల్వ్ అయిపోయింది. ఈ విషయాన్ని గమనించాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే దేవి కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మెసేజ్ కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out.